స్వామివారు ధర్మో రక్షిత రక్షిత, నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మే నేను రక్షిస్తుంది ఆయన. గోమాతను కాపాడుకోరా. గోమాత ప్రకృతి దేవత. ఆ ప్రకృతి దేవత గోమాతను కాపాడుకుంటే పాడి పంటలు పడతాయి, వర్షాలు పలుకుతుంది, గోలో అమ్మ ఓంకారం పలుకుతుంది. గోమాత మాతృత్వానికి ప్రతిరూపం రామాయణ అని చెప్పేసి బాగినండి. పెంచుకున్న తండ్రిని మేతవిస్తూ తన జీవితాన్ని రక్షిస్తూ వ్యవసాయం చేసి దున్ని, ఏమ్రా నాకు ముద్దన్నం పెట్టురా, నీ తోట నీ వ్యవసాయానికి రోజుకు ఒక ఎకరా దున్నుతానని కాపాడుకోవాలని చెప్పేసి ఒకప్పుడు పూర్వకాలంలో రైతులు అద్భుతంగా వైభవంగా ఉండేవాళ్ళు. ఈరోజు ఇదే రైతులు ఈరోజు క్యాన్సర్ వల్ల, కిడ్నీల వల్ల, బీపీ వల్ల, షుగర్ వల్ల ఆరోగ్యానికి కోల్పోయి ఈరోజు చనిపోతున్నారు రైతులు. అది కూడా చెప్తాను. ఈరోజు ఒకప్పుడు రైతులు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళంటే అంత అద్భుతంగా ఉండేవాళ్ళు. గోమూత్రము, గోమయ పేడ వ్యవసాయానికి వాడుకునేవాళ్ళు. ఈరోజు వ్యవసాయం ఉత్పత్తి దిగుబడి ఎక్కుబడి రావాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ఈ పారిశ్రామికవేత్తలు ఈ యూరియా, ఈ టాటలు, ఈ పనిముట్లు రావడం వల్ల అదే పంట దిగుబడి కాకపోవడం వల్ల ఆ పంట కూడా మందులు కొట్టిన పంటను తిని ఆ యొక్క ఏదైతే యూరియా ఫాస్ఫేట్ కొట్టిన ఆ మందులు తినడం వల్ల ఈరోజు షుగర్లు, బీపీలు వస్తూ ఉన్నాయి. ఈరోజు అనారోగ్యానికి పాలైపోతున్నారు. కారణం ఎవరు? ఈ రాజకీయ నాయకులే. ఓటుతో గెలిచారు, రైతులను మర్చిపోయారు. రైతుల పక్కదాలు మళ్లించింది ఈ రాజకీయ నాయకులే. లేకపోతే ఈ టాటల పనిముట్లు రావడం ఏంది? ఈ పాస్పోర్ట్ యూరియా రావడం ఏంది? గోమూత్రం లేదా? గోపేడ లేదా? గోమూత్రము గోపేడ ఉన్నప్పుడు ఎంత బాగున్నారు రైతులు. ఒకప్పుడు అద్భుతంగా ఉండేవాళ్ళు. బాగా గో యొక్క పాలు, గోమూత్రము ఆ ఎద్దుల్ని పెంచుకుని వచ్చినప్పుడు పిలిస్తే వర్షం పలిగా ఈరోజు. అప్పుడు అంత బాగున్నది. పాడి పంటలకు అయితేనేమి ఆ గ్రామాలు సంతోషంగా ఆనందంగా ఉన్నాయి. ఎప్పుడైతే గోవుల్ని, ఎద్దుల్ని, ఆవుల్ని ఎప్పుడైతే మనము అమ్మేసుకున్నామో అక్కడి నుంచి మానవుడి యొక్క పతనము, రైతుల యొక్క పతనము ఆరంభం మొదలైంది. ఈరోజు ఎక్కడ చూసినా సెల్ ఫోన్ రేడియేషన్ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా పారిశ్రామిక పెరిగిపోయారు. టాటలు పనిముట్లు వచ్చినాయి. రైతుకేమో ఈరోజు కరువు కాటకాలతో అష్ట కష్టాలు పడాలి. ఎందుకంటే గోమాత గోహత్య మహాపాతకం. ఆ గోహత్య మహాపాతకము ఈరోజు కరువు కాటకాలు, వర్షాలు లేక ఈరోజు చాలా మంది కూడా నలిగిపోతున్నారు. రైతు ఈరోజు ఆరోగ్యానికి పాలైపోయి మంచాన పడిపోతున్నాడు. ఈరోజు దేశానికి వెన్నుముక్క లాంటి వాడు రైతు. అలాంటి రైతులను ఈరోజు కాపాడకుండా, గోవులను రక్షించకుండా, గోవుల్ని కాపాడకుండా ఈరోజు వాళ్ళని పక్కదారికి మళ్లించింది ఈరోజు ఈ రాజకీయ నాయకులే. అందుకే చెప్తాను,